ఇక ఆషాఢ మాసం వచ్చిందంటే ఏ గల్లీలో చూసినా కూడా ఇదే లొల్లి కనిపిస్తుంది. ఈ బోనాల గురించి, జోగిని వ్యవస్థ గురించి మాట్లాడడానికి ప్రజెంట్ వారి దగ్గరికి వచ్చాము. ఆవిడే జోగురాలు జోగురాలు నేనమ్మ, జోగు చెప్పే జోగులమ్మను నేనమ్మ, మారు మారు పేర్లున్నాయే నాకమ్మ, మా బురాల ఎల్లు అందరూ నన్నమ్మ. ఒక జోగిని తోటే బోనం ఎందుకు చేయించి ఆ పండుగను జరుపుతారు అంటే మీతోనే ఎందుకు చేయించాలి? ఈ బోనంకు ఉన్నటువంటి ఆ శక్తి ఏంటి? జోగిని అంటేనే బోనం, బోనం అంటేనే జోగిని. రావు ఎల్లమ్మ రావు రావో, రావు రావో, గుడిలోంచి బయటికి రావు రావో, రావు రావో. అమ్మవారికి ఎంత శక్తి ఉంటుందో బోనానికి కూడా అంత శక్తి అనేది ఉంటది. కలరా వ్యాధులైనా సరే, మహమ్మారులు, అంటువ్యాధులు రాకుండా కూడా ఈ యాప మండలు అంటే శివసత్తులు బండారు జల్లితే. వెనకట జోగిని అంటే ఒక స్త్రీయే, అంటే ఆమెను దాసిలాగా ఊరు బయట ఒక టెంపుల్లో ఉండేదని చెప్పేసి విన్నాను. అండ్ దాంతో పాటు ఆమెని ఆ ఊరు పెద్దలు, పటేల్లో, దొరలో ఆమెని శారీరకంగా వాడుకునేవాళ్ళు. మనకు స్వతంత్రం ఇచ్చింది కాబట్టి ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళు అలా మలుచుకోవచ్చు, ఉండొచ్చు అనే స్వతంత్రం వాళ్ళకు కూడా ఉంటది కాబట్టి జోగినిలను పెళ్లి చేసుకోవద్దు, జోగినికి పెళ్లి కాదు అని వ్యవస్థలో రాసి పెట్టుందా? అసలు జోగిని ఎవరికి అంకితం? మరి మీరు అడిగిన ప్రశ్న చాలా అద్భుతమైన ప్రశ్న. కొంతమంది